Today I would like to give a lecture on restriction modification system. Restriction modification system. Restriction system. This is also known as RM system. This system is found in bacteria and other prokaryotic organisms. This system it is found in bacteria and other prokaryotic organisms. ఈ వ్యవస్థ అనేది మనం బ్యాక్టీరియాల్లోనూ ఇతర కేంద్ర పోరోజీవుల్లోనూ చూస్తాం అన్నమాట. అయితే బ్యాక్టీరియా యూజెస్ దిస్ సిస్టమ్ టు ప్రొటెక్ట్ అగెనిస్ట్ ద infections of bacteriophages. Bacteria uses this system to protect against the infections of bacteriophages. RM system acts as a defense mechanism against the infections of bacteriophages. ఈ వ్యవస్థ అనేది ఫేజ్ ఇన్ఫెక్షన్స్ నుంచి బ్యాక్టీరియోఫేజ్ యొక్క ఇన్ఫెక్షన్స్ నుంచి తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి బ్యాక్టీరియాలకి ఒక డిఫెన్స్ రక్షణ తంత్రం లాగా రక్షణ మెకానిజం లాగా పనిచేస్తుంది అన్నమాట. అసలు ముందు ఈ వ్యవస్థను తెలుసుకునే ముందు లెట్ us know about the bacteriophages. What is bacteriophage? Bacteriophage అంటే ఏంటి? Bacteriophage is a type of virus. It is a type of virus. This is the structure of bacteriophage. It is a type of virus. It contains DNA or RNA. DNA or RNA as its genome. బ్యాక్టీరియోఫేజ్ అనేది ఒక రకమైనటువంటి వైరస్. ఇది DNA కానీ RNA కానీ జీనోమ్గా కలిగి ఉంటుందన్నమాట. దీస్ బ్యాక్టీరియోఫేజెస్ అటాక్స్ ఆన్ బ్యాక్టీరియాస్ ఓన్లీ. దీస్ బ్యాక్టీరియోఫేజెస్ అటాక్స్ ఆర్ ఇన్ఫెక్ట్స్ ఆన్ బ్యాక్టీరియాస్. ఈ బ్యాక్టీరియోఫేజ్లు అనేవి బ్యాక్టీరియాల్ని మాత్రమే ఇన్ఫెక్ట్ చేసేటువంటి వైరస్లు అన్నమాట. వెన్ బ్యాక్టీరియోఫేజ్ అటాక్స్ ఆన్ బ్యాక్టీరియా, వెన్ బ్యాక్టీరియోఫేజ్ అటాక్స్ ఆన్ బ్యాక్టీరియా అండ్ then it inserts its DNA into the phage cell. When bacteriophage attacks on bacteria మీద bacteriophage అనేది దాడి చేసినప్పుడు then inserts its DNA into the bacterium cell. బ్యాక్టీరియా సెల్లోనికి దాని యొక్క డిఎన్ఏని పంపిస్తుంది అనమాట. హియర్ ఇక్కడ డిఎన్ఏ అని రెప్లికేషన్ బై ద ప్రాసెస్ ఆఫ్ రెప్లికేషన్. DNA, the process of replication, so many copies of DNAs are produced here. By the process of replication, so many copies of DNA are produced in the bacteria cell. Replication DNA ప్రతికృతి ద్వారా ఈ ఫేజ్ DNA అనేది అనేకమైనటువంటి DNA కాపీల్ని బ్యాక్టీరియా సెల్లోని ఉత్పత్తి చేస్తుంది. తర్వాత బై ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్. బై ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్, అనుక్రియ మరియు అనువాదం అనేటువంటి రెండు పద్ధతుల ద్వారా ప్రోటీన్స్ని తయారు చేసుకొని అనేక కాపీలు వైరస్లు అనేవి ఈ ఫేజ్లో బ్యాక్టీరియా సెల్లో మనకి తయారవుతాయి అన్నమాట. బై ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ so many copies of viruses are produced in the bacterium cell.
bacterium cell occurs. ఎప్పుడైతే దాని కాపీస్ అధిక సంఖ్యలో బ్యాక్టీరియా కణంలో ఉత్పత్తి చేసుకుంటుందో తర్వాత బ్యాక్టీరియా కణ కవచం అనేది పగిలి విచ్ఛిన్నం చెంది ఈ వైరస్లు అనేవి బయటికి రిలీజ్ అవుతాయి అన్నమాట. అంటే ఇది ఫేజ్ డిఎన్ఏలు రిప్రొడక్షన్కి ఉపయోగించుకుంటాయి బ్యాక్టీరియా సెల్ని. దీని ద్వారా అనేకమైనటువంటి ఫేజ్లు అనేవి ఉత్పత్తి అవుతాయి. అయితే ఈ ఫేజ్ నుంచి బ్యాక్టీరియోఫేజెస్ నుంచి బ్యాక్టీరియాలు తమను తాము రక్షించుకోవడానికి మనకి ఈ రిస్ట్రిక్షన్ మోడిఫికేషన్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. సో బ్యాక్టీరియా ప్రొటెక్ట్స్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ద ఫేజ్ ఇన్ఫెక్షన్స్ బై యూజింగ్ ద రిస్ట్రిక్షన్ మోడిఫికేషన్ సిస్టమ్. ఈ సిస్టమ్ను ఉపయోగించుకొని బ్యాక్టీరియా తనని తాను రక్షించుకుంటుంది అన్నమాట. ఇక్కడ మనం ఇప్పుడు రిస్ట్రిక్షన్ మోడిఫికేషన్ సిస్టమ్ గురించి అసలు అందులో ఉండేటువంటి ఎంజైమ్స్ గురించి నేర్చుకుందాం. హియర్ 2 types of enzymes are involved in restriction modification system. 2 types of enzymes. One restriction enzymes. And another one is modification enzymes. These 2 types of enzymes are involved in the process of restriction modification system. These 2 types of enzymes are having bacteria having both of these enzymes. These enzymes are produced by the bacteria cell. ఈ రెండు రకాల ఎంజైమ్స్ కూడా బ్యాక్టీరియా సెల్ చేత ఉత్పత్తి చేయబడతాయి. let us know about the restriction enzymes. ముందుగా మనం రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్. These restriction enzymes are a type of proteins. Restriction enzyme is a type of protein. These are produced by the bacteria cell. This enzyme recognizes a specific nucleotide sequence. This enzyme recognizes a specific nucleotide sequence on the DNA molecule. This is the DNA molecule. Here it is the specific nucleotide sequence. These specific nucleotide sequences containing 4 to 8 base pairs length. 4 to 8 base pairs length. This is the DNA molecule. Here some specific nucleotide sequences are present on the DNA molecule. These specific nucleotide sequences containing 4 to 8 base pairs length. These restriction enzymes recognize a specific nucleotide short sequences on the DNA molecule and cut the DNA only at this recognition site. Then cut the DNA. These enzymes cut the DNA only at the specific site. ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి డిఎన్ఏ మాలిక్యూల్ మీద ఉన్న డిఎన్ఏ అణువుల మీద ఉన్న ఈ ప్రత్యేకమైనటువంటి రికగ్నిషన్ ప్రాంతాలని గుర్తించి అదే ప్రాంతంలోని ఆ డిఎన్ఏని కట్ చేస్తాయి అన్నమాట. ఈ రకంగా డిఎన్ఏని కట్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఎంజైమ్స్. ఇక్కడ మనం రిస్ట్రిక్షన్ సైట్. వాట్ ఈజ్ రిస్ట్రిక్షన్ సైట్? ఇట్ ఈస్ ద technical term. Restriction site. What is restriction site? Restriction, it is present on the DNA molecule. Restriction site is present on the DNA molecule and it contains 4 to 8 base pairs. 4 to 8 base pairs. This is a specific short nucleotide sequence. Restriction site is a specific short nucleotide sequence which is present on the DNA molecule. These sequences are containing
mostly 4 to 8 base pairs length. These sequences are recognized by the restriction enzymes. This is the restriction site. This restriction site is recognized by the restriction enzyme. Then these restriction enzyme cut the DNA at this specific sites only. ఈ restriction enzymes అనేవి ఈ restriction site ని DNA మాలిక్యూల్ పైన గుర్తించిన తర్వాత ఆ ప్రాంతంలోనే ప్రత్యేకమైనటువంటి ఆ ప్రాంతాల్లోనే డిఎన్ఏని కట్ చేస్తాయి అన్నమాట. సో దీనికి రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అని పిలుస్తారు. రిస్ట్రిక్షన్ మీన్స్ కటింగ్. దేన్ని కట్ చేస్తే డిఎన్ఏ మాలిక్యూల్ని. సో దీస్ ఆర్ కాల్డ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్. దెన్ modification enzymes. And another one is modification enzymes. These modification enzymes are also present in bacteria cell. Some of the restriction enzymes act as modification enzymes. The restriction enzymes having the three properties. One is recognition, and another one is restriction, and another one is modification. These three properties performed by the restriction enzymes also. Here modification enzymes, methylases are in bacteria. Methylases are act as modification enzymes. Methylases are act as modification enzymes. These modification enzymes, what these enzymes modifies, అసలు దేనికి modify చేస్తే బ్యాక్టీరియా సెల్లో, it modifies the bacterial DNA. Modifies the, this is the bacteria, this is the bacterial DNA. It modifies the bacterial DNA by adding the methyl groups. This is the restriction site. Here adenine, here these modifying enzymes adding the methyl groups to the particular adenine and cytosine bases. These modifying enzymes adding the methyl groups. Adding the methyl groups at this specific recognition sites to the adenine or cytosine bases. Adenine or cytosine bases. అంటే ఈ మోడిఫికేషన్ ఎంజైమ్స్ అనేవి ఈ స్పెసిఫిక్ రికగ్నిషన్ సైట్లో ఉండేటువంటి అడినైన్ మరియు సైటోసిన్ నత్రజని క్షారాలకు మాత్రమే ఈ మిథైల్ గ్రూప్ని యాడ్ చేయడం ద్వారా ఇక్కడ ఈ డిఎన్ఏని మోడిఫై చేస్తాయి అన్నమాట. ఇలా మోడిఫై చేయడం ద్వారా మొత్తం ఇక్కడ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యొక్క చర్యని బ్లాక్ చేస్తాయి. బ్లాక్ చేయడం వలన ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి ఆ ప్రాంతాలని, ఆ స్పెసిఫిక్ రికగ్నిషన్ సైట్స్ని కట్ చేయలేవు. దెన్ let us know the mechanism of restriction modification system. We learn about the mechanism of restriction modification system. How does restriction enzymes works on phase DNA? How does restriction enzymes works on phase DNA? This is the host cell. Host cell or bacteria cell. Bacterium cell. Host cell or bacterium cell. Bacterium cell having its own DNA. It's the bacterium DNA or host DNA. When this bacteriophages attacks on the bacteria cell, then
its DNA enter into the bacterium. This is the phase DNA. When bacteriophage attacks on the bacterium, then phase DNA enter into the bacteria cell. Then here restriction enzymes starts its action. These are the restriction enzymes. Then these restriction enzymes identify or recognize the restriction sites which are present on the bacteriophage DNA. These are the restriction sites which are present on bacteriophage DNA. These restriction enzymes recognize the restriction sites which are present on the phase DNA. ఎప్పుడైతే బ్యాక్టీరియోఫేజ్ అనేది బ్యాక్టీరియా కణం మీద దాడి చేస్తుందో ఇమీడియట్గా దాని యొక్క డిఎన్ఏని బ్యాక్టీరియా కణంలోనికి ప్రవేశింపజేసిన తర్వాత ఈ బ్యాక్టీరియాలో ఉండేటువంటి రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి ఈ బ్యాక్టీరియల్ ఫేజ్ జీనోమ్ మీద ఉండేటువంటి స్పెసిఫిక్ రిస్ట్రిక్షన్ సైట్స్ని రికగ్నైజ్ చేసి దాన్ని ఇమీడియట్గా ఏం చేస్తాయంటే క్లీవ్ చేస్తాయి and cut the phase DNA into small fragments. Then cut the phase DNA into small fragments. Then other enzymes degrades these small fragments into small pieces. These small fragments are not infectious to the bacteria cell. మీన్ వైల్ ఇది ఇలా జరుగుతున్న టైంలోనే ఇక్కడ ఫేజ్ దీనిలో ఉండేటువంటి మోడిఫికేషన్ ఎంజైమ్స్ ఆర్ మిథైలేజెస్ స్టార్ట్స్ దేర్ వర్క్. మిథైలేజెస్ యాడింగ్ ద మిథైల్ గ్రూప్స్ CH3 groups to the bacterial DNA. Bacterial genome, methyl groups are added to the bacterial genome. ఈ రకంగా మిథైల్ గ్రూప్స్ అనేవి బ్యాక్టీరియల్ జీనోమ్కి యాడ్ చేయబడతాయి. అవి ఏ ప్రదేశాల్లో యాడ్ చేయబడతాయి? దీస్ మిథైల్ గ్రూప్స్ ఆర్ యాడెడ్ అట్ ద రికగ్నిషన్ సైట్స్ అట్ ద పర్టికులర్ స్పెసిఫిక్ సీక్వెన్సెస్. ఎక్కడైతే స్పెసిఫిక్ సీక్వెన్సెస్ ఎక్కడైతే రిస్ట్రిక్షన్ సైట్స్ ఉంటాయో ఆ సైట్స్లో మాత్రమే ఈ మిథైల్ గ్రూప్స్ అనేవి యాడ్ చేయబడి రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యాక్షన్ని పూర్తిగా బ్లాక్ చేస్తాయి అన్నమాట. అంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి ఎప్పుడైతే ఇవి యాడ్ అయిన తర్వాత రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ దీని యొక్క డిఎన్ఏని కట్ చేయలేవు. అక్కడ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యాక్షన్ అనేది బ్లాక్ అయిపోతుంది. హియర్ దిస్ మోడిఫికేషన్ ప్రొటెక్ట్స్ ద bacterial own DNA by their own restriction enzymes. This modification, ఈ రకమైనటువంటి మోడిఫికేషన్ ఈ బ్యాక్టీరియా DNA మీద జరగటం వలన బ్యాక్టీరియా యొక్క ఓన్ DNA అనేది దాని యొక్క ఓన్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ చేత కట్ చేయబడకుండా ఇక్కడ రక్షించబడుతుంది. This is the overall mechanism of restriction modification system. Restriction modification system is found in bacteria and prokaryotic organisms. It acts as a defense mechanism against the phase or DNAs. బ్యాక్టీరియోఫేజెస్ నుంచి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకునేటువంటి ఒక రకమైన రక్షణ మెకానిజము ఈ ఫేజ్ డిఎన్ఏ. మనం ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాము. రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ గురించి చదివేటప్పుడు రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్కి ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్. ఎగ్జాంపుల్ ఈకో R1, నెక్స్ట్ బ్యామ్ H1, హిండ్ H3, ఈకో
restriction enzymes. These are isolated from some bacteria. These are isolated from bacteria. For example, eco hormone is isolated from Escherichia coli bacteria. Escherichia coli bacteria. Here number indicates the order of ఎంజైమ్ సీక్వెన్స్. ఎంజైమ్ అనేది గుర్తించబడినటువంటి నెంబర్ని, ఎంజైమ్ అంటే అది ఫస్ట్ ఎంజైమా సెకండ్ ఎంజైమా దాని యొక్క నెంబర్ని ఇది తెలియజేస్తుంది. ఇలాంటి రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి మనం బ్యాక్టీరియా సెల్స్ నుంచి ఐసోలేట్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ని ల్యాబొరేటరీస్లోని రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఉపయోగిస్తున్నారు. దీస్ ఎంజైమ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ laboratories for the process of recombinant DNA technology. Recombinant DNA టెక్నాలజీలో మనం ప్లాస్మిడ్స్ని తర్వాత కట్ చేయడానికి వాటికి ఎంజైమ్స్ మనం ఉపయోగిస్తున్న కొత్త జీన్స్ని ఇన్సర్ట్ చేయడానికి ఈ ఎంజైమ్స్ని ఉపయోగిస్తున్నారు అనమాట. దిస్ ఇస్ ద రిస్ట్రిక్షన్ మోడిఫికేషన్ సిస్టమ్. థ్యాంక్ యూ.